కాబట్టి ఆయన బయటి సవాళ్ళ కన్నా ఎక్కువ లోపల సవాళ్ళు ఇంట్లో సవాళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఆయనకు. కానీ ఇప్పుడు మీ మీద ఉన్నది ఏంటంటే ఇప్పుడు మల్కాజిగిరి నుంచి మీకు ఖచ్చితంగా టికెట్ ఇస్తారు, అక్కడి నుంచి మీరు పోటీ చేస్తారు అని చెప్పని, ఇది ఎంతవరకు నిజం సార్? నేనైతే ఆశిస్తున్నా, అది జరుగుతుందని నేను విశ్వసిస్తున్నా. మరి అక్కడ ఆల్రెడీ ఆడ గెలుపొందడానికి కూడా నేను అంటే ఖచ్చితంగా నాకు పూర్తి నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు గెలవని పరిస్థితుల్లో పార్లమెంట్లో ఎంపీ స్థానాలకి ఎలా గెలుస్తారు మీ నమ్మకం? మీరు సహజంగా అడిగే ప్రశ్న అడగాల, అది వాస్తవం. అయితే మరి పోయినసారి 4 గెలిచినాం కదా, అప్పుడు ఎక్కడ ఎమ్మెల్యే ఉంటాం మేము? ఇప్పుడు సికింద్రాబాద్లో మేము ఎమ్మెల్యే గెలిచాం. మరి సికింద్రాబాద్లో ఎమ్మెల్యే అన్ని ఓడిపోయిన తర్వాత ఏ ఎమ్మెల్యే కూడా లేవు. అంతకుముందు ఉండే ఎమ్మెల్యేలన్నీ ఓడిపోయిన తర్వాత అంబర్పేట ఎమ్మెల్యే ఓడిపోయినాం, ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఓడిపోయినాం. ఓడిపోయిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ గెలిచాం, కరీంనగర్లో మేము గెలిచాము, అక్కడ ఏ ఎమ్మెల్యే లేవు, అన్ని ఓడిపోయాం. ఆదిలాబాద్లో గెలిచాం, నిజామాబాద్లో గెలిచాం, ఎక్కడ ఎమ్మెల్యే లేవు. లేకుంటే 4 గెలిచాం కదా. కాబట్టి ఎమ్మెల్యేలు ఉంటేనే ఎంపీ గెలుస్తాము అనేది ఏదైతుందో అది తప్పుడు ఆలోచన కాదు, కానీ అదే కరెక్ట్ ఆలోచన కూడా కాదు. రైట్. ఇంతకుముందు ఉన్న మన తెలంగాణలోనే ఉదాహరణలు ఉన్నాయి, బీజేపీలోనే ఉదాహరణలు ఉన్నాయి. కానీ మోదీ గారు స్వయంగా వచ్చి ఆయనే విజిట్ చేసిన కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడ కూడా బీజేపీ వాళ్ళు దీన్ని ఎలా చూస్తారు మీరు? ఎగ్జామినేషన్ పేపర్ మారినప్పుడు ఆన్సర్ మారుతుంది. ఎంత కూల్గా సమాధానం చెప్తున్నారు సార్, చక్కగా నవ్వుతూ. ఇప్పుడు ఎగ్జామినేషన్లో పేపర్ మారినప్పుడు, క్వశ్చన్ మారినప్పుడు ఆన్సర్ మారుతుంది. అవును. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ ఒక క్వశ్చను, అసెంబ్లీ ఎలక్షన్ ఇంకొక క్వశ్చను, నేషనల్ పార్లమెంట్ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్ ఇంకొక క్వశ్చన్. అన్నిటికీ ఒకటే సమాధానం ప్రజలు ఇవ్వలేరు. కరెక్ట్. అనేక రాష్ట్రాలలో చూస్తున్నాం, అనేక ప్రాంతాలలో చూస్తున్నాం, మన ప్రాంతంలో కూడా చూసినాం గత అనుభవాలు. కాబట్టి మోదీ గారికి పంచాయతీ ఎలక్షన్స్లో వస్తే వారు చెప్పింది వినొచ్చు, ఓటు వేయకపోవచ్చు. రాష్ట్రానికి వచ్చినప్పుడు వారు చెప్పింది వినొచ్చు, ఓటు వేయకపోవచ్చు. కానీ నేషనల్ లెవెల్లో పోయినసారి కూడా అనుభవం ఉంది, 4 ఎంపీలు ఇక్కడ గెలిపించారు కదా. కాబట్టి ఖచ్చితంగా జాతీయ స్థాయిలో బీజేపీ పట్ల, మోదీ గారి పట్ల తెలంగాణలో కూడా ప్రజల ఆమోదం చాలా ఎక్కువ ఉంది. రైట్. అది గెలవడానికి ఒక పునాది. అవును. కానీ అప్పుడు తెలంగాణ ఒక పీక్లో ఉన్నప్పుడు, ఫస్ట్ టైం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయినప్పుడు అప్పుడు బీజేపీ వచ్చింది హైదరాబాద్లో మెయిన్ హైదరాబాద్లో. ఇప్పుడు రీసెంట్గానేమో తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కొన్ని చోట్ల అక్కడక్కడ మీకు బీజేపీ మనకు కనిపించింది అనుకోండి. కానీ ఈ వేరియేషన్ని అసెస్మెంట్ చేసుకున్నప్పుడు ఎలా మీ స్టెప్స్ ఉంటాయి అని అంటే ఏం చెప్తారు సార్? అంటే ఒకటి, కాంగ్రెస్ నేషనల్ లెవెల్ ఎలక్షన్స్లో ఒక జాతీయ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడ కూడా పోటీలో ఉంటుంది, ఈడ ప్రభుత్వంలో ఉంది, బలంగా ఉంటుంది. కానీ ఓటర్స్ ముందు ఒకటి, దేశంలో ఈరోజు కూడా కాంగ్రెస్ నిజమైన ప్రత్యామ్నాయం కాదు అనేది కనబడుతున్నది, స్థిరమైన ప్రభుత్వం ఇవ్వలేరు అనేది కనబడుతున్నది. అయిన తర్వాత వాళ్ళు గణనీయంగా సీట్లు గెలిచే పరిస్థితి లేదు అనేది కనబడుతున్నది. 2018లో మేము రాజస్థాన్లో ఓడిపోయాం, ప్రభుత్వం ఏర్పడలే. మధ్యప్రదేశ్లో కొద్ది సీట్లతో మేము ఓడిపోయాం, ఓటు పర్సంటేజ్ మాకు ఎక్కువ ఉన్నా సీట్లు తక్కువ వచ్చినాయి, మేము ప్రభుత్వం ఏర్పడలే. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గణనీయంగా గెలిచింది, మెజారిటీ మంచిగా వచ్చింది, బీజేపీ చాలా తక్కువ సీట్లు వచ్చాయి. ఈ 3 స్టేట్లలో గవర్నమెంట్ లేదు. అంతకుముందు కర్ణాటకలో కొద్ది ఓట్లతో మేము ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినాం. సో ఆ తర్వాత ఎన్నికలు జరిగితే 2019లో రాజస్థాన్లో 25 సీట్లకు 25 సీట్లు మేము గెలిచాం, మధ్యప్రదేశ్లో 29 సీట్లకు 28 సీట్లు గెలిచాం. సో నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ ఏదైతుందో అది దేశంలో జాతీయ స్థాయిలో లోకసభ ఎన్నికల్లో బలమైనటువంటి పార్టీగా, లేకపోతే ప్రజలు కోరుకునేటువంటి పార్టీగా లేదు. ఇప్పుడు ఇంకా బలహీనమైంది ఈసారి కాంగ్రెస్. ఇప్పుడు బాగా మాట్లాడారు వాళ్ళు, బాగా ఆలోచించారు, బాగా విశ్వసించారు, కానీ ఒకటేసారి పంక్చర్ అయింది బండి. మీరు రాజస్థాన్లో ఓడిపోయారు, ఛత్తీస్గఢ్లో గెలుస్తుంది అనుకున్నారు, ఓడిపోయారు, మధ్యప్రదేశ్లో చాలా ఘోరంగా ఓడిపోయారు.
కాబట్టి కాంగ్రెస్ యొక్క నాయకత్వము కార్యకర్తలో విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసం తగ్గింది. ఒక తెలంగాణ మాత్రమే వాళ్ళు గెలిచిండ్రు. ట్రూ. కాబట్టి తెలంగాణలో జాతీయ స్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా బీజేపీకే ప్రాధాన్యత ఇస్తారు ప్రజలు. ఈరోజు పొద్దున్న మీడియాలో అంతా కూడా ఒక గంట క్రితం శ్వేతపత్రం రిలీజ్ చేశారు. 6,71,757 కోట్లు మైనస్లో ఉంది మన తెలంగాణ ఖజానా అనేది, అప్పులో ఉంది అని చెప్తున్నారు. నిజానికి తెలంగాణ వచ్చినప్పుడు ఖజానా అంతా కూడా చక్కగా సస్యశ్యామలంగా ఉంది అని అప్పటి శ్వేతపత్రం వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు, ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు చేసిన దానికి ఇంత దారుణంగా ఉంటే ఇప్పుడు మరి నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఏం జరిగే అవకాశం ఉంది, వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? ఇది కేవలం ఒక కోణంలో ఆలోచించేది కాదు. అప్పులు పెరిగినాయి అనేది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తున్నది. కేవలం కాంగ్రెసే కాదు, బీఆర్ఎస్ హయాంలో విపరీతమైనటువంటి అప్పులు పెరిగాయి. ఇది ఒక సమస్యగా మారింది. అప్పులు పెరగడం అంటే వడ్డీ చెల్లించాలా. ఇప్పుడు ఏం చేసినట్టు సార్, ఇంత డబ్బులు ఏం చేసినట్టు? అయితే చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం మోడర్న్ ఎకానమీలో అప్పులు తీసుకోవడం అంటే ప్రతిదీ నష్టమైంది అనేది భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఒక ఇండస్ట్రీ పెట్టినాం అప్పు తీసుకుంటాం, ఒక ఇల్లు కొన్నాం అప్పు తీసుకుంటాం. అయితే ఈ అప్పులు తీసుకొచ్చిన దానిలో పెట్టుబడులు ఎక్కడ పెట్టారు, ఆ పెట్టుబడుల్లో ప్రొడక్టివ్ అసెట్స్ ఏంటి, ఆస్తుల నిర్మాణం ఎక్కడ జరిగింది, ఆదాయ నిర్మాణం ఎక్కడ జరుగుతున్నది, ఇది గమనించిన తర్వాతనే శ్వేతపత్రం కంప్లీట్ అవుతుంది. రైట్. ఇది లేకుండా కేవలం అప్పులు చెప్తే సరిపోదు. అప్పులు, వడ్డీలు, మనకు ఉండేటువంటి బడ్జెటు, ఆ తర్వాత మనకు ఉండేటువంటి ఆస్తుల నిర్మాణంలో మనకు ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ అవినీతి జరిగింది, ఈ అప్పులు ఎవరి జేబులోకి వెళ్ళాయా, అది తీయాల్సి వస్తుంది. అది తీసిన తర్వాత మాత్రమే స్పష్టమవుతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉండేటువంటి సవాల్ ఏంటంటే, కేవలం స్టాటిస్టికల్ డేటా సరిపోదు. దీని విషయంలో పూర్తి స్కానింగ్ అవసరం, ఎక్స్రే అవసరం. రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు చాలా ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునే ముందు ప్రధానమైనటువంటి కారణం ఇది. ముందుండేటువంటి ప్రభుత్వం రాష్ట్రం పట్ల బాధ్యతారహితంగా ఉంది, అవినీతిని ప్రోత్సహించింది అనేటువంటి విశ్వాసంతో ఉంది. కాబట్టి వీటన్నిటి విషయంలో అప్పులు తీసుకొచ్చిన తర్వాత అప్పులను ఆస్తులుగా మార్చింది ఎంత, లేదా అప్పులను అవినీతిగా మార్చింది ఎంత, ఇది మొత్తం కూడా స్పష్టం కావాలి. మేము మాట్లాడేది దాని మీద ఉంటుంది బీజేపీ తరఫున. ఏమైనప్పటికీ మల్కాజ్గిరి నుంచి మీకు సీట్ ఇవ్వాలి, మీరు గెలుపు మిమ్మల్ని వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. మురళీధర్ రావు, బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నేచర్ స్టూడియోస్.